మానవునికి దేవుడిచ్చే మొదటి తీర్పు మరణమే ఒక తీర్పు అని గత దినమున మనం విన్నాం. ఈ మరణం అనే తీర్పులో మోక్షమా లేక పాతాళమా, పరలోకమా పాతాళమా అనేది మరణము అనే తీర్పులోనే రుజువు అవుతుంది. మరణమును రుచి చూడక బ్రతికే నరుడెవడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రతి వారిని మరణము ఏదో ఒక రోజున కలుసుకుంటుంది. ఇప్పుడు మనము ప్రభు రాకడకు దగ్గరగా ఉన్నాం గనుక ప్రభు రాకడ వరకు మనము సజీవులమై ఉంటే, రాకడ వరకు మనకు మరణం రాకపోతే, రెండవ తీర్పు ఏమిటంటే దేవుని రాకడయే ఒక తీర్పు. రేప్చర్ మహిమయే ఒక తీర్పు అన్నారు. రేప్చర్ అనగా దేవుని రాకడ. దేవుని రాకడయే ఈ లోకానికి ఒక తీర్పు. ఈ దేవుని రాకడలో కూడా రెండు జరుగుతాయి. కొందరు ఎత్తబడతారు, కొందరు విడిచిపెట్టబడతారు. ఎత్తబడిన వారేమో 7 ఏండ్లు విందులో ఉంటారు. 7 సంవత్సరాలు నూతన యెరూషలేములో పెళ్లి కుమార్తె కొరకు అలంకరింపబడుచున్న యెరూషలేము అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. సంఘము ఎత్తబడి సిద్ధపడిన విశ్వాసులు, ప్రభు రాకడకు సిద్ధపడిన వారు నేడు ప్రపంచ పరిస్థితులను చూస్తుంటే దైవజనులు పాడినట్లుగా క్రీస్తు రాకడ గడియ ఇప్పుడన్నట్లుగానే ఉన్నది అన్నారు. అయ్యగా ఇప్పుడే వస్తుందేమో, ఇక త్వరలో వస్తుందేమో అనేటట్లుగా లోకములో పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. లోకములో యుద్ధాలు మనం చూస్తున్నాం. లోకములో అకాలమైన మరణాలు చూస్తున్నాం. లోకములో ఎటు చూచినా గలిబిలి గలిబిలి కలత కనబడుచున్నది కనుక క్రీస్తు రాకడ గడియ దగ్గర పడినది అని గుర్తులను బట్టి మనము గుర్తించాలి. కనుక రాకడలో తీర్పు, రాకడే ఒక తీర్పు అనడానికి సిద్ధపడిన వారు ఎవరైతే సిద్ధపడ్డారో, ఎవరైతే ప్రభు రాకకు సిద్ధపడ్డారో, అందుకే దైవజనుడు రాకడకు సిద్ధపడే విశ్వాసికి శిలువ ధ్యానం ఎంతో ఉపయోగముగా ఉంటుంది అన్నారు. శిలువ ధ్యానము ద్వారా మనం ఎవరి రాకకు సిద్ధపడగలము చెప్పండి అయ్యమ్మా? ప్రభు యొక్క రాకడకు, ఆయన రక్తము చేత శుద్ధీకరింపబడి ఆయన రాకడకు మనం ఎగిరిపోగలము. కాబట్టి రాకడలో ఎగిరిపోయిన వారేమో సంతోషముగా ఉంటారు, మిగిలిపోయిన వారికేమో భయంకరమైన శ్రమ. మరణమనే తీర్పులో పరలోకానికి వెళ్ళిన వారేమో ప్రభుతో సంతోషంగా ఉంటారు. మరణమనే తీర్పులో పాతాళానికి వెళ్ళిన వారికి, హేడెస్ అనగా కటిక చీకట్లోనికి వెళ్ళిన వారికి దుఃఖము. రాకడనే తీర్పులో ఎగిరిపోయిన వారికి సంతోషము, మేఘమెక్కిన వారికి సంతోషము, మిగిలిపోయిన వారికి దుఃఖము. తినడానికి తిండి దొరకదు, త్రాగడానికి నీరు దొరకవు. నిన్నటి దినమున మొన్నటి దినమున మన కురుగోడులో కూడా చాలా ప్రాంతాల్లో ఏం కురిసిందయ్యమ్మా? వడగండ్ల వాన కురిసింది. వడగండ్ల 7 ఏళ్ల శ్రమలలో ఏం కురుస్తుంది అని బైబిల్ చెప్తుందంటే అగ్ని వడగండ్లు. ఏ వడగండ్లు? మామూలు వడగండ్లకే చెట్లకున్న ఆకులన్నీ రాలిపోయాయి. చాలా చోట్ల చెట్లకుండే ఫలాలు కూడా రాలిపోతాయి వడగండ్లు కురిస్తాయి. పూత పట్టిన పొలం అయితే పూతంతా రాలిపోతుంది. కాయ పట్టిన పొలం అయితే
కాయంతా రాలిపోతుంది వడగండ్ల కురిస్తే. మరి అగ్ని వడగండ్లు కురిస్తే ఏమైపోతుంది? చెట్లన్నీ కాలిపోతాయి, పచ్చగడ్డంతా కాలిపోతుంది. అయ్యగారు పశువులకు మేత దొరకదు, మనుషులకు తినడానికి భోజనము దొరకదు, త్రాగడానికి నీళ్లు జలములు చేదైపోతాయి. జలములు చేదవును జనులు చతురు త్రాగి త్రవినా దొరకదు త్రాగు నీరు. నీళ్ళన్నీ చేదుగా మారిపోతాయి, త్రాగడానికి నీరు దొరకవు. చేదు అనగా విషము అని బైబిల్ మనకు తెలియచేస్తుంది. విషము త్రాగితే మనిషి బ్రతుకుతాడా? నీళ్ళే విషముగా మారిపోతే, దాహం వేస్తున్నాయని నీళ్లు త్రాగితే అది విషమైపోయి జనులు చచ్చిపోతారు అని తండ్రి గారు బైబిల్ని బట్టి పాడారు. కాబట్టి 7 ఏళ్ల శ్రమలలో మిగిలిపోయిన వారికి రాకడనే తీర్పులో ఎగిరిపోయిన వారు సంతోషంగా ఉంటారు. మిగిలిపోయిన వారికి శిక్ష, తీర్పులో విడుదలైనా కలుగుతుంది, శిక్ష అయినా కలుగుతుంది. సిద్ధపడని వారు, ప్రభు రాకడకు సిద్ధపడని వారు, ఇవి మామూలేలే చెబుతుంటారులే, ఒకవేళ బోధకులు చెప్పిన మాట వినకపోయినా బైబిల్లో ఉన్న గుర్తులు అవి నమ్మాలి. బైబిల్లో ఉన్నవే బోధకులు బోధిస్తున్నారు, బోధకులు బోధించుచున్నవే ఈ రోజున మనకు వార్తాపత్రికల్లో, వార్తా న్యూస్లో కనబడుతుంది. అయ్యగారితో దేవుడు పాడిన కీర్తనలో వార్తాపత్రికలందు రాకడ గుర్తులు తెలుసుకొనగలరు అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. కాబట్టి ఈ రేప్చర్ అనే తీర్పులో నీవు ఎగిరిపోతావా, వెళ్ళిపోతావా, దేవునితో వండిపోతావా ఈ లోకంలో? ఇప్పుడే ఆ దినమును తేల్చుకుంటానంటే కాదు, ఇప్పటి నుండే నీవు సిద్ధపడాలి. ఇప్పటి నుండి నీలో మార్చుకోవలసినవన్నీ మార్చుకోవాలి. ఇప్పటి నుండి నీలో ఉన్న చెడంతా తీసివేసుకోవాలి. ఇప్పటి నుండి నీలో నీ ఆలోచనలో మార్పు లేదా? నీకు చెడు ఆలోచనలు ఉన్నాయా? అందుకనే బహిరంగముగా చేసే పాపము కంటే అంతరంగముగా చేసే పాపం దేవునికి చాలా బాధట. కొంతమంది అంతరంగముగా పాపము చేస్తూ ఉంటారు. వారి తలంపుల ద్వారా, వారి చూపుల ద్వారా అలాంటి వారు ప్రభుని సిలువకు వేస్తున్నారు. నీ అంతరంగ పాపం పోవాలంటే నీవు సిలువ వైపు చూడు. కొంతమంది చూపుల ద్వారా పాపము. లోకములో చాలా మందిని చూస్తూ ఉంటాం. ఒక స్త్రీ, ఒక యవన బిడ్డ వెళుతుందంటే ఆమె వైపు చూచేవారు. అది పాపము, చూపు పాపము. మాట, కొంతమంది నోరు తెరిస్తే వారి నోటి వెంబడి ఏ మాటలు వస్తాయమ్మా? చెడ్డ మాటలే అంటారు. నాకు మంచి మాటలు రావంటారు. నాకు కోపం వస్తే, దేవుని నమ్మిన వాళ్ళు కూడా నాకు మంచి మాటలు రావు. దేవుని నమ్మి సంస్కారం తీసుకునే వారు కూడా నాకు కోపం వస్తే మంచి మాటలు రావు. మార్చుకో, అన్ని మార్చుకో. రాబోతున్నాడు ప్రభు. రెండవ తీర్పు జరగబోతుంది ప్రపంచానికి. నీ మాట మార్చుకో, నీ చూపు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ స్వార్థాన్ని మార్చుకో, నీలో ప్రేమను పెంచుకో. ప్రభు వైపు చూడు, ప్రభు మనస్సు కలిగి ఉండు, నిత్యము ఆయన ధ్యానము కలిగి ఉండు. అప్పుడే ఎగిరిపోతావు. లేదా చూద్దాంలే అప్పటికంటే ఉండిపోతావు. అప్పటికి సిద్ధపడదామంటే అందుకే తీరా వచ్చిన రెప్పపాటున చేరగలవా మేఘములో? తీర వచ్చేసిన తర్వాత చేరతావా? చేరలేవు. ఈ ధరణిపై నీవు నిలిచిన ఎడల శ్రమలు నీవు సహించలేవన్నా. కాబట్టి రెండవ తీర్పు ప్రపంచానికి రాబోతుంది త్వరలో. ఆ తీర్పులో ప్రభు చిత్తములో మనం సజీవులముగానే ఉంటామని నేను నమ్ముతున్నాను. సజీవులముగా ఉన్న మనం సజీవులముగా ఎగిరిపోవాలి.
ఎలాగ ఎగిరిపోవాలి చెప్పండి అయ్యమ్మా? సజీవులంగానే ఎగిరిపోవాలి. కానీ ఉండిపోతే మనంత దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే లోకంలో వారికి అయితే తెలియదు, బోధ తెలియదు, దేవుడు తెలియదు, సిలువ తెలియదు, ప్రార్థన తెలియదు, దేవుని సన్నిధి వారికి తెలియదు, దేవుడు అంటే వారికి తెలియదు. వారు ఉండిపోయారంటే దానికి అర్థం ఉంది. వారు ఆగిపోయారంటే వారికి తెలియదు, వారికి బోధ తెలియదు, రాకడ తెలియదు, రాకడ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. అంత తెలిసి, అందుకే ఒక భక్తుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాడుకున్నారు, తెలిసి తెలిసి చెడిపోతీవి మనసా, ఇక నీకు దిక్కెవరు తెలుసుకో మనసా అని. తెలిసి తెలిసి చెడిపోతే ఇంకా దిక్కు లేదు. గుండెలు బాదుకోవడమే, కన్నీళ్లు కార్చడమే. కాబట్టి ఏదేది మార్చుకోవాలో మార్చుకో. ఒక చెడు అలవాట్లు ఉన్నాయా, చెడు త్రాగడం ఉందా, చెడు తినడం ఉందా, అన్ని మార్చేసుకో. సిలువను చూస్తూ సరిచేసుకో. రాబోవచ్చున్నాడు ప్రపంచానికి తీర్పు తీర్చడానికి. రెండవ తీర్పు రాకడ. మిగిలిపోయావా? ఇప్పుడు కురిసే వడగండ్లకే ఎంతో నష్టం జరుగుతుంది. 7 ఏళ్ల శ్రమలలో ఇక భయంకరమైన పరిస్థితులు కలగబోతున్నాయి. కనుక అట్టి శ్రమలలో ఉండకుండా నిత్య రాజ్యములో, నిత్య మహిమలో దేవునితో ఎగిరి వెళ్ళు భాగ్యము ఆయన మనకు దయచేయును గాక. అందరు కళ్ళు మూసుకొని లేచి